రత్నాలు. వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. ఐ ఆమ్ లిటరల్లీ స్టాండింగ్ ఆన్ ద రోడ్ అండ్ గివింగ్ ద ఇంట్రో. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ సంక్రాంతి గైజ్. సో లెట్ మీ షో యూ అవర్ ముగ్గు. Hi beautiful ladies. Hi. Hi. Mommy, what's for breakfast? అందరికి పూరి, నీకు అటుకులు. సిరి, ఇవాళ వెరైటీస్ ఏంటి? కల్లగూర, నెక్స్ట్ వచ్చేసి సాంబార్, నెక్స్ట్ వచ్చేసి సాంబార్ మినీ వర్షన్, నెక్స్ట్ వచ్చేసి పూరి, నెక్స్ట్ వచ్చేసి టేబుల్ పైన కుర్మా ఉంది. వావ్! మా అమ్మ పోహా క్రేజీ పెడుతుంది అసలు, నెక్స్ట్ లెవెల్. నేను చిన్నప్పటికెళ్ళి మా అమ్మ టేస్ట్ పోహా మళ్ళీ మహారాష్ట్రలోనే తిన్నా. సో మహారాష్ట్రలో ఎంత బాగుంటుందో మా అమ్మ పోహా అంత బాగుంటుంది. ఎవరు దాన్ని బీట్ చేయలేరు. మా అమ్మ ఏం వేస్తుందో కానీ. ఏం వేస్తారే అమ్మ? ప్రేమ. ఏంది? ప్రేమేస్తారా కొడుకు కని? మరి మహారాష్ట్రలో కూడా మంచిగా ఉంటుంది, వాళ్ళు కూడా ప్రేమిస్తారా? వాళ్ళు నిన్ను సగం కొడుకు అనుకున్నారు. ఏంది సగం కొడుక? మై గాడ్. సో యా పోహా ఫర్ గైస్. సో లెట్ మీ టెల్ యూ అ హ్యాక్. బేసిక్లీ మేము ఈ పోహాన్ని మరలేసినట్లు అంటాము. మీరేమంటారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఆల్సో మా అమ్మ అండి. సో యూజువల్గా అయితే నేను దీన్ని తొక్కుతో తింటా. ఇవాళ కుర్మా వేసారు కాబట్టి కుర్మా మంచిగా ఉందంటే కొంచెం టేజాన్ని పెట్టుకున్నా. కాకపోతే మా అమ్మ ఉండి అరే సాంబార్ పోసుకురా బాగుంటుంది అన్నది. చింతకాయ సాంబార్ కొంచెం చాలు చాలు. సో చింతకాయ సాంబార్ అంట. ఐ వాంట్ టు లైక్ ట్రై. ఇప్పుడే చెల్లె సాంబార్ పోసింది. నిజంగా చెప్పు, నచ్చిందని చెప్పి లేకపోతే లేదండి. నిజంగా బాగుంది చూడు. చాలా బాగుంది. ఒకవేళ మీరు అటుకులు మరలు వేసుకుంటే మాత్రం మీరు ట్రై చేయండి. అమ్మ ఎప్పుడు చెప్పలేవేందే? ఇవాళ అందరం కలిసి కూర్చొని తింటున్నాం కదా నాన్న. కొంచెం వేసుకుంటాం మరి. కొంచెం మస్తు సార్లు కూర్చున్నాము, నువ్వు ఏవో చెప్తున్నావు ఇప్పుడు. అంటే అటుకులు ఉన్నప్పుడు సాంబార్ ఉండాలి, సాంబార్ ఉన్నప్పుడు అటుకులు ఉండాలి కదా నాన్న, అది. సో మనం ఇవాళ ఒక కొత్త పెట్టుకొని పోసుకుంటాం. కొత్త హ్యాక్ కానీ పెట్టినాం మమ్మీ ఇవాళ. హ్యాక్ కాదు, ఒక టేస్ట్ అనుకో. ఎక్స్ప్లోర్ చేసినామా కొత్త టేస్ట్? నేనేం ఎక్స్ప్లోర్ చేయలేదు, మీతో ఎక్స్ప్లోర్ చేయించిన. నాషియస్ ఫీల్ అవుతుంది. ఓవర్ యాక్షన్ కియాస్ ఉందా? అమ్మ ప్రోక్రాస్టినేట్ చేసినావా లేదా మరి? ఇక చేసిన అసలు పొద్దుటి నుంచి కియాస్గానే ఉండేయాలి. నాకు ఏం చేయాలన్నా వెనక ముందు ఏం చేయాలని అర్థం కాదు. పతంగ ఎక్కింది. ఆరెంజ్ అరే ముకుల్, నువ్వు కన్నాలు మంచిగా కట్టరా, ఇప్పట్లేక కట్టక అంతా. అది బోల్తా కొడుతుంది పతంగ అంతా. ఏం కడుతున్నావురా? 7 years experience కన్నాలు కట్టు. నీ ముఖం, వీడు కన్నాలు కట్టలేదో అని మొత్తం బోల్తా కొడుతుంది పతంగ, ఇట్లా పడుతుంది. అరే ఈ ముకుల్ మంచిగా కట్టరాను. నేను ఎక్కించిన లేచినో లేదో, ఇగో వీడు ఏం కన్నాలు కట్టినో మొత్తం బోల్తా కొడుతుంది పతంగ అంతా. వేస్ఫెలో అరే మంచిగా కట్టరా ఈసారి అన్న ప్లీజ్ రా బాబు. అరే మంచిగా కట్టరా పతంగ కింద ఇట్లా ఇట్లా ముట్టియాలి. ముట్టించిన తర్వాత అరే పట్టదా మధ్యలో ఏ వాడిది పడిపోయి వచ్చింది ఇక్కడికి. పడ్డదరా ముకుల్. అరే డీల్ అంటావు గుంజు అంటావు ఏం? ఉత్తమంగా
అంటే సిరి డూ యువర్ థింగ్స్. ఇట్లా అంటావు కదనే. సిరి వద్దు సిరి పోతుంది. అవు మా పతంగ ఆడున్నది. మన పతంగ రైటా గో మన పతంగ. నువ్వు వద్దు, ఏం కాదు, నువ్వు వద్దు, నేను చెప్తున్నా. నేను ఉన్నా. ఏం చేస్తున్నావు? ఇప్పుడు 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 గుంజ అంతే. ఆడేం పతంగులు ఏం గుంజాలి. ట్రిక్ చెప్పాలా అని. బేసిక్ గా ఇప్పుడు పతంగ అది ఉంది కదా, ఇప్పుడు డైరెక్షన్ ఇట్లా స్ట్రైట్ ఇక్కడ కింద పడితే ఎట్లా చేయాలి, ఏం చేయాలి చెప్పు ఇప్పుడు. అంతే. డీల్ వద్దు, డీల్ వద్దు, వద్దు వద్దు నువ్వు వద్దు. అంటే సో దీని కంక్లూజన్ ఏందన్నట్టు ఇప్పుడు? అంటే ఇప్పుడు పంట ఇంటికి వస్తే ఎవరికైనా సంతోషం ఉండదా నాన్న? కొత్త పంటలు వస్తాయి. ఇప్పుడు సంక్రాంతి అంటేనే కొత్త పంటలు వస్తాయి. అవును. ఆ పంటలు వచ్చిన సంతోషంతో సెలబ్రేట్ చేసుకుంటారు గట్ట. అచ్చా, అందుకని పాలు పొంగిస్తారా? అందుకోసం పాలు పొంగిస్తారు. ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి చూడు. ఇప్పుడు కుసుమ దంట్లు, శనగ దంట్లు, అదేంది జొన్న, అవన్నీ దంట్లు అంటారు. దంట్లు అంటే మొలకలు. ఆ మొలకలన్నీ కూడా ఇక్కడ పెడతాం. ఇంకో ఇప్పుడు నవధాన్యాలు పెడతాం ఇక్కడ. అవన్నీ దానికే సింబాలిక్ గా పెడతారు అనమాట. అవన్నీ అమ్మా నేను కూడా అక్షంతలు వేస్తాను నీకు. నీకు మొక్కరు. ఆడపిల్ల చెల్లె ఆడపిల్ల కాబట్టి చెల్లెకు పసుపు పొట్టించి మొక్కిన. నీకెందుకు మొక్కుతావు? నా ఆశీర్వాదం వద్దా అమ్మా నీకు? నువ్వు నా కాలు మొక్కు, నేను నీకు ఇస్తా. పైసలు ఇస్తావా? అంటే పైసలు ఇస్తా అంటే ఏదన్నా ఇస్తావా? కాలు మొక్కుతా పైసలు ఇస్తా అంటే. ఒక నాయన అందరి నాయ మొక్కుతావా? అందరి ఎందుకు మొక్కుతామ్మా? నువ్వు పైసలు ఇస్తా అంటే పూని కాలు. పైసలు అయితే ఏమి ఇయ్య. నీకు ఇష్టం ఉంటే మొక్కు, లేకపోతే లేదు. ఇష్టం ఉంటే మొక్కు. 2 నువ్వులు ఉండలు ఇస్తా అంటావు అంతే. అసలు నువ్వులుండ ఖచ్చితంగా ఇస్తారు చిన్న పండగ రోజు. నువ్వులు తిని 100 ఏళ్ళు చల్లగా ఉండాలి అని అంటారు. ఇప్పుడు ఈ సీజన్ లో ఎవరింటికి పోయినా పెద్ద మనుషులు నువ్వులుండ ఖచ్చితంగా ఇస్తారు కదా. మనము వాళ్ళ ఇంటికి పోతే శంకర తాత ఇస్తుండే, అదికుందా? నువ్వులు తిని 100 ఏళ్ళు చల్లగుండు అని అంటుండే తాత. బ్రష్ చేస్తున్నావా? నువ్వు పిచ్చి పిచ్చి చేసిన అమ్మ నువ్వు సత్తాయించట్లేదు. బ్రష్ చేసుకుంది. మా అమ్మ అన్నీ వేసుకుంటది, నేనే వేసుకొని చూడు అసలు ఏం లేదు. అవును కరెక్టే. అమ్మ నువ్వు తెల్లగున్నావు. మెల్ల ఇది కల్లగూర కదా? ఇది ఓన్లీ సంక్రాంతికి చేస్తారు కదమ్మా? సంక్రాంతి కంపల్సరీ కలగూర అంటే లాట్ ఆఫ్ ఐటమ్స్, అన్ని కూరగాయలు వేసి చేస్తామన్నమాట. మెంతెం కూర, శనగ కూర, టమాటో, దోసకాయ, చిక్కుడుకాయ, వంకాయ, మనం ఏతి వేస్తాము. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు నాన్న. కలగూర అంటే అన్ని కూరలు బచ్చల కూరనా? ఏం కూర? కలగూర నచ్చిందా నాకు? దిస్ ఇస్ నాట్ మై ఫేవరెట్ బట్ ఇట్స్ నైస్. నిజంగా నచ్చింది, బాగుంది. అంటే ఎప్పటికీ చేద్దాము, ఓన్లీ సంక్రాంతికి వేయాలి. చెయ్యొచ్చు. సంక్రాంతికి అయితే కంపల్సరీ చేస్తారు నాన్న. సంక్రాంతికి చల్లగా ఉంటుంది కదా నాన్న వెదర్. ఏంటంటే సీజనల్ అది కూరగాయలు అనమాట. ఇప్పుడు ఇవన్నీ వేడి చేస్తాయి. ఇప్పుడు నువ్వులుండ కూడా నేను నీకు చెప్పిన చూడు, నువ్వులుండ కూడా నువ్వులు కూడా వేడి చేస్తుంది, బెల్లం కూడా వేడి చేస్తుంది. మనం చల్లగా ఉండి అట్లుంటుంది అని చెప్పేసి ఈ సీజన్లో మొత్తం వేడిగా అయ్యేటి తింటారు. ఇప్పుడు అరిసెలు తింటారు, స్నాక్స్ ఇప్పుడు ఓడపలు, చెగోడీలు, సకినాలు, బియ్యం పిండి కూడా వేడి చేస్తారు. అందుకని చేస్తారా? అందుకు ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటది నాన్న, ఉంటది. అందుకని చూసుకుంటారా? అంటే ఇప్పుడు అన్ని సీజన్లలో అందరు చేసుకోరు నాన్న. ఇప్పుడు కొంతమంది ఎప్పుడంటే ఇప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు చేసుకుంటారు. పండగ అంటే ఏంది నాన్న? ఎవరికైనా దేవుడికి మొక్కడము, తినడం. ఆ పండగ పేరుతో నన్ను చెప్పి చేసుకొని అందరు తింటారు అని చెప్పేసి పండగ పేరు పెట్టుకుంటారు. కాకపోతే యాక్చువల్గా అయితే రీజన్ ఏంటంటే ఇప్పుడు బియ్యం పిండి వేడి చేస్తుంది. ఇప్పుడు ఈ కాలం చల్లకాలము, వేడి కావాలి అని చెప్పేసి అన్ని వేడి అయ్యే థింగ్సే తింటారు అనమాట. నేను చెప్తున్నా కదా, నాకు ఇట్లా ఓడప్పలు షెగోళ్ళు నాకు ఏమన్నా తినగానే ఫస్ట్ పింపుల్ వెళ్తాయి. ఇక నేను రాగానే ఓడప్పలు షెగోళ్ళు గట్టిగా తిన్నా, ఇగో ఈడో పింపుల్ వెళ్ళింది. ఇచ్చాడు మమ్మీ, ఈ కంటి కింద కదా, ఈ కంటి కింద ఒక పింపుల్, ఈడో పింపుల్. నాకు పింపుల్స్ వెళ్తాయి ఇట్లా.
నాకు ఉండలు తిన్నా, నాకు స్వీట్ కొంచెం ఎక్కువ తిన్నా పింపుల్స్ వెళ్తేనా. ద టఫెస్ట్ టాస్క్ ఇన్ అ ఫెస్టివల్ ఈజ్ ఇప్పుడు సిరి చీర కట్టుకుంది కదా, దాని ఫోటోలు తీయాలి. ఇప్పుడు అది ఏం చేస్తుంది అంటే, ఫోటోలు తీయండి ఎందుకు నువ్వు చెప్పు. కాదు ఫోటోలు తీయంటే దాన్ని కుట్టిగా తీయొద్దు, అది రెఫరెన్స్ పట్టుకొస్తుంది. ఇప్పుడు పింట్రెస్ట్ ఓపెన్ చేస్తుంది, దానికి కొంచెం ఫేవరెట్ క్రియేటర్స్ ఉంటారు అన్నట్టు, ఒక 2-3 తెలుగు వాళ్ళే. చెప్పాలి నా పేరు, దానికి ఎందుకో ఈగో హట్ అవుతుంది, అది ఏందో వాళ్ళ పేర్లు చెప్తే. ఇక అలా వీడియోలు తీస్తుంది, తీసి నాకు ఇట్లా చూపెట్టు, నాకు ఈ యాంగిల్లో కావాలంటది. చూపెట్టు ఒకసారి రెఫరెన్స్ చూపెట్టాలి. అది నా వీడియోని. అదే ఇప్పుడు పండుకొని తీయాలి దానికి ఎట్లా అంటే పండుకొని తీస్తేనే ఖుషి అవుతుంది. అది ఇట్లా మొత్తం కింద పండుకొని ఇట్లా ఫోన్ పెడితేనే ఖుషి. అది అసలు ట్రైపాడ్ ఖరాబ్ అయింది అబ్బా. అసలు మీకు బీటీఎస్ చూపెడదాం అనుకున్నా అని ఐ ట్రై. ఇక్కడ ఫోన్ పెడతా దా. How did you guys like the video? It's nice. So informative. Informative video. ఇందాక నేను వాడినా కదా, నువ్వు ఇన్ఫర్మేటివ్ అనలే, ఇన్ఫర్మేషన్ అన్నావు. ఇన్ఫర్మేటివే అన్నా. సరే వాళ్ళని వదిలేయండి, కానీ నేను ఎడిట్ చేసి ఇప్పుడే మా వాళ్ళకి చూపించిన, దే లైక్ ఇట్. సో అవుట్రో మీరు చెప్తారా నేను చెప్పాలా? మనం చెప్దాం. వద్దు, ఏమొద్దు దామ్మా. సో that's all about today's video guys. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video. Until then, see you and bye.